తల్లిని చెల్లిని బయటికి గెంటారని లోకేష్ గారు అన్నారు. ఇప్పుడు రాజకీయాల కోసం కుటుంబ విషయాల్ని, కుటుంబ సభ్యుల గురించి, అంటే మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, అంటే లోకేష్ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తప్పులేదు. కానీ ప్రత్యర్థుల ఇళ్లలో కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళ ఇంట్లో జరగని విషయాలు జరిగినట్టుగా చిత్రీకరించడం, ఇట్లాంటి దిగజారి తప్పుడు రాజకీయాలు చేస్తే, మేము కూడా అటువంటి ప్రశ్నలే వేయదలుచుకుంటే, లోకేష్ లాగానే దిగజారి మేము కూడా మాట్లాడదలుచుకుంటే మాట్లాడలేమా? ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు, తోబుట్టులు? ఎక్కడయ్యా అన్నదమ్ములు? ఏ రోజన్నా మీ గడప దొక్కారా? ఎక్కడ కనపడరే? 100 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాదులో ఇల్లు కట్టుకున్నారు మీరు, జూబ్లీ హిల్స్లో. దాని శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అక్క చెల్లెళ్ళని కానీ అన్నదమ్ములు కానీ పిలవరా అని మేము అడిగామా? లేదా అమరావతిలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 ఎకరాలు ఇళ్ల స్థలానికి, 5 ఎకరాల చిన్న ఇల్లు స్థలం, 5 ఎకరాల చిల్లర చిన్న ఇల్లు స్థలం కొనుక్కుని అట్టహాసంగా దానికి శంకుస్థాపన చేశారే, దానికి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు ఎవడన్నా వచ్చారా? అన్నదమ్ముల ఇంట్లో పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, తమ్ముడు భార్య కానీ ఎవరైనా వచ్చారా అని మేము అడిగామా? కుప్పంలో 1కి 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మీ కుప్పం ఎమ్మెల్యేకి మీ ఊళ్ళో ఇల్లు లేదు, కాపురం లేదు అని చెప్పి విమర్శించాడని హడావుడిగా 2 ఎకరాల్లో రాజమహల్ లాంటి, జైపూర్ ప్యాలెస్ లాంటి పెద్ద ప్యాలెస్ని కట్టి నిన్న మొన్న గృహప్రవేశం చేశావు కదా. సాధారణంగా పాలు పొంగిస్తే ఎవరు పాలు పొంగిస్తారు? హైందవ సాంప్రదాయం ప్రకారం ఆ ఇంటి యజమాని, ఇల్లు కట్టుకున్నోడి తోబుట్టు వచ్చి పాలు పొంగిస్తారు. మేము అడిగామా? చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు పిల్లలు కానీ ఆళ్ళేరు ఈళ్ళేరని మేము అడిగామా? అక్క చెల్లెలు పాలు పొంగిచ్చారా అని మేము అడిగామా? కాబట్టి ఇట్లాంటి తప్పుడు మాటలు రాజకీయాల్లో మానేస్తే మంచిది. మేము అడగట్లేదు కదా ఇట్లాంటి, మమ్మల్ని కూడా అడగమని అవన్నీ. వీళ్ళెవరు ఇంట్లో లేరేంటి? ఇంట్లో వాళ్ళు అంతెందుకు? ఏనాడన్నా లోకేష్, సర్వశ్రీ లోకేష్ నాయుడు గారు రేపో మాపో తండ్రి కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి లాగా కుర్చీలో కూర్చోబోతున్నారే, ఆయన ఏ రోజైనా నేను నారా ఏం నాయుడు గారండి, చంద్రబాబు నాయుడు గారు తండ్రి పేరు ఖర్జూర్ నాయుడు గారు, నారా ఖర్జూర్ నాయుడు గారు మా తాత, నారా ఖర్జూర్ నాయుడు గారు మనవణ్ణి అని ఏ ఒక్క రోజన్నా మీరు చెప్పారా? 100 కోట్ల విలువ చేసేటువంటి మదీనాగూడలో ఆవిడికి కూతుళ్ళు, కొడుకులు వేరే వాళ్ళు ఉండంగా కూడా, వాళ్ళ పిల్లలందరూ ఉండంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ నాయుడు గారికి మాత్రమే గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? కొన్ని గిఫ్ట్ తీసుకున్నావు కదా, మా నానమ్మ అమ్మనమ్మ అని చెప్పిన పేరు కరెక్టో లేదన్న తెలియదు, ఆళ్ళు ఇళ్ళు చెప్పగా లేదా టీవీల్లో వినగా చెప్తున్నా, నేను అమ్మనమ్మ గారి మనవణ్ణి అని ఎప్పుడన్నా చెప్పాడా? ఇవన్నీ మేము అడిగామా? నందమూరి తారక రామారావు మా అమ్మ, నందమూరి తారక రామారావు గారు మీకు సంబంధం ఏంటి? హరికృష్ణ గారికి సంబంధం, బాలకృష్ణ గారికి సంబంధం, లేదా ఇంకో మిగతా కొడుకులకి సంబంధం అని మేము అడిగామా? కాబట్టి ఇట్లాంటి ఇళ్లలో రాజకీయాలు, ఇంట్లో సంబంధాలు, ఇంటి వ్యవహారాలని మాట్లాడటం పద్ధతి కాదు. రాజకీయాల కోసం పద్ధతి కాదు అని చెప్పి వారికి హితవు చెప్తూ, ఏంటంటారే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆప్టాకి చూస్తున్నారు. ఎవడు ఆపుతాడు? ఎవడు చూస్తాడు? అసలు వీళ్ళది ఎంత దిక్కుమాలిన పరిస్థితి అంటే వీళ్ళది, ఈ ప్రభుత్వాన్ని. సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఆయన చెప్తాడు, నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి ప్రైవేటు వ్యవహారాలు మీకేం సంబంధం అని అంటున్నాడు. నేను అన్నానా? లేకపోతే వేణు అన్నాడా? ఎవడన్నాడు? పవన్ కళ్యాణ్ అన్నాడు. ప్రభుత్వాలకు ఏంట్రా సంబంధం, మీకేంట్రా సంబంధం అని పవన్ కళ్యాణ్ అన్నాడు. మేమెవడ అనలా. పోతే రాష్ట్రంలో ఎన్ని మర్డర్లు జరిగినా ఎంక్వైరీ ఉండదు, రాష్ట్రంలో ఎన్ని పాపాలు జరిగినా ఎంక్వైరీ ఉండదు. సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత వాడ మొత్తాన్ని సామాజిక బహిష్కరణ చేస్తే ఎంక్వైరీ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపటానికి ఆలోచించారనే దాన్ని మాత్రం పెద్ద విచారణ.
ట్రంప్ ఒప్పుకున్నట్లేదు, లేకపోతే ఎఫ్బీఐని అడిగేవాళ్ళు అనుకుంటే వీళ్ళు ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే వీళ్ళ బలహీనత అంటే వీళ్ళు ఎంత చేతకానోళ్ళు. పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం అంటే ఏప్రిల్ మాసంలో 2025 ఏప్రిల్ 19వ తారీఖున సినిమా హాళ్ళోళ్ళందరూ కూడా కూర్చుని ఈస్ట్ గోదావరికి సంబంధించి వెస్ట్ గోదావరికి సంబంధించి సినిమా థియేటర్ల యజమానులు కూర్చుని సమ్మె చేయదలుచుకున్నామని చెప్పని మీటింగ్ పెట్టుకుంటే దాని సంగతే, మీటింగ్ పెట్టుకున్న సంగతే ఈ ప్రభుత్వానికి తెలియదు. అంటే ప్రభుత్వానికి తెలుస్తుందని మీరు ప్రశ్నిస్తే మరి ఇంటెలిజెన్స్ చేసేదేంటి? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అదే కదా. అంటే వీళ్ళ ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం. ఎందుకు చేతకానిదంటే ఉన్న పోలీసులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలంటోడు ఇంటి దగ్గర మా బాత్రూంలో, లేకపోతే నేను ఎక్కడికి వెళ్తున్నాను మా కారు డిక్కీలో కూర్చోబెట్టి, లేదా ఒక 50 మందిని 60 మందిని పోగేసి ఒక చోట కూర్చోబెట్టి మా ఫోన్లన్నీ రికార్డ్ చేయమని పోలీసు అందరినీ కూడా దీనికి వాడుకుంటే మరి అసలు పోలీసింగ్ ఏమంటుంది? పోద్ది కదా, గాలికి వెళ్ళిపోద్ది కదా. అంటే ఈ రాష్ట్రంలో ఆ శాఖ మంత్రికి ఆ శాఖలో సంబంధించినటువంటి ఏం జరుగుతుందో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా లేనటువంటి ప్రభుత్వం మరి ఇంత చేతకాని ప్రభుత్వం. కాబట్టి కోతి కొబ్బరి వీళ్ళ మొహం వాసేట్టు, వీళ్ళ సిగ్గు వదిలేట్టు చెడామడా కొట్టారు బాబు. 19వ తారీఖు మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో ఇట్లా మాట్లాడారా అని చెప్పిన ఒక వీడియో పంపిస్తే కానీ చివరికి ఓ సినిమా ప్రొడ్యూసర్ వీళ్ళకి ముఖం వాయలే. వీళ్ళకి ఆడి మీద ఈడి మీద వైసీపీ మీద పడతారు. ఎవడు మాట్లాడాడు? మా ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం, గొప్ప ప్రభుత్వం. కాబట్టే సినిమా రేట్ల నియంత్రణ మీద ఎన్ని షోలు ఎన్ని గంటలకు వేయాలి, రోజుకి ఎన్ని షోలు వేయాలో మేమిచ్చిన జీవోనే ఈ రోజుకి మీరు పాటిస్తున్నారు, అమలు చేస్తున్నారు. ఎందుకని? రద్దు చేయాలి కదా. మేము చేసింది తప్పు పని అయితే సంవత్సరం అయినా కూడా మా జీవోనే గొప్పదని చెప్పని, ఉత్తమమైందని చెప్పినే మీరు భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు దాకా జీవో జోలికి రాలేదు. మరి మీరు అంత పోటుగాళ్ళు అయితే మాకు ముందు ఉన్నటువంటి స్థితులను ఎందుకు తీసుకెళ్ళలేదు? బ్లాక్లో టికెట్లు అమ్ముకునే స్థితి ఎందుకు తీసుకెళ్తలేదు? పెద్దోళ్ళు మీకు పర్మిషన్ పెట్టాలని ఎందుకు అడుగుతున్నారు? మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కదా, సినిమా మాది, సొమ్ము మాది, మీకేటి సంబంధం అన్నాడు కదా. డ్యాన్స్ చేసేది మేము, ఫైట్లు చేసేది మేము, సొమ్ము మాది, సినిమా తీసేది మేము, ఆడించుకునేది మేము, ఎంతకైనా అమ్ముకుంటాం, మీరెవడరా మధ్యలో అన్నాడు. మరి అట్టాగే ఇవాళ ఏ హీరోకైనా అమ్ముకొనివ్వాలి కదా. ఎందుకు అమ్ముకొనివ్వట్లేదు? అమ్ముకొనివ్వాలి కదా బ్లాక్లో. సంవత్సరం తర్వాత ఇవ్వాలా మీరు ఎక్కంగానే అన్ని సినిమా హాళ్ళు చెక్ చేయాలి కదా. సిగ్గు లేదా అని అడుగుతున్నాను. సంవత్సరం తర్వాత సినిమా హాళ్ళు ఎలా ఉన్నాయని, అంటే మీ సినిమా రిలీజ్ అవుతుంటే ఇప్పుడు థియేటర్లు ఎట్టా ఉన్నాయా అని ఇన్స్పెక్షన్ చేయడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. మీరు ఎక్కంగానే సినిమా హాళ్ళ గురించి పట్టించుకోవాలి కదా. మరి ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నాను. అప్పుడు తెలీదా మీరు బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నప్పుడు? అప్పుడు తెలీదా పాప్కార్న్ ఎక్కువ అమ్ముతున్నారని? అప్పుడు కూల్ డ్రింక్ ఎక్కువ అమ్ముతున్నారని మీకు తెలీదా? అంటే ఈ రకంగా చెప్పేదేమో శ్రీరంగ నీతులు మనం చూస్తున్నాం కదా. వీళ్ళ చేతలు ఎట్లా ఉన్నాయో.